గ్రంథం మహాపరిసత్యాలు, రిచర్డ్ బాక్. ఈసారి మేము ఓ అతిపెద్ద పశువులు మేసే గడ్డి మైదానంలో దిగాము. ఆ ప్రక్కనే 3 ఎకరాల విస్తీర్ణం ఒక నీటి కుంట ఉంది. అందులో కొన్ని గుర్రాలు నీళ్లు త్రాగుతున్నాయి. ఆ ప్రదేశం పట్టణాలకు చాలా దూరంలో ఇల్లినాయిస్కు, ఇండియానాకు మధ్యలో ఉంది. సందర్శకులు ఎవరూ రాలేదు. ఈరోజు మాకు విశ్రాంతి అనుకుంటాను. రిచర్డ్, ఇప్పుడు నువ్వు చూడబోయేది అద్భుతమూ కాదు, మహిమ కాదు. అణుభౌతిక శాస్త్రం పాఠ్యపుస్తకం చదివితే ఓ చిన్నపిల్లవాడు కూడా నీటిపై నడవగలడు అని చెప్పి, అసలు అక్కడ నీరు ఉన్నట్లు కూడా తెలియనట్లు షిమోడా ఆ కుంట వైపుకు తిరిగి ఒడ్డు నుంచి నీటిపై నడుస్తూ కొన్ని గజాల దూరం వెళ్ళాడు. అది చూడడానికి ఓ విశాలమైన రాతి సరస్సులో వేసవి మధ్యాహ్న వేళ కనిపించే ఎండమావిలా ఉంది. అతను నీటిపై చక్కగా నిలబడి ఉన్నాడు. కానీ ఓ చిన్న అల కానీ అలజడి కానీ నీటి ఉపరితలంలో ఏర్పడి అతని బూట్లను కూడా తడపలేదు. రిచర్డ్, ఇలా రా, నువ్వు వచ్చి ఇలా చేయి. నేనది ప్రత్యక్షంగా చూస్తున్నాను. అది సాధ్యమే. ఎందుకంటే అతను అక్కడ నీటిపై నిలబడి ఉండటాన్ని స్వయంగా నా కళ్ళతో చూస్తున్నాను. అందుకే నేను కదిలి నీటిపై పాదం మోపాను. ఆశ్చర్యం, నేను నీటిపై నడవసాగుతున్నాను. అలా నీటిపై నడుస్తూ ఉంటే ఒక నీలిరంగు తివాచీపై నడిచినట్లు భలే సంతోషమేసి ఆపుకోలేక గట్టిగా నవ్వేశాను. డొనాల్డ్ నన్ను మీరేం చేస్తున్నారు అని అడిగాడు. రేపో మాపో అందరూ నేర్చుకునేది నేను నీకిప్పుడే చూపిస్తున్నాను అన్నాడు. మరి నువ్వు అప్పుడే నీటిపై చకచకా నడిచేస్తున్నావు అన్నాడు. రేపో మాపో అందరూ నేర్చుకునేది నేను నీకు ఇప్పుడే చూపిస్తున్నాను. మరి నువ్వు అప్పుడే నీటిపై చకచకా నడిచేస్తున్నావు అన్నాడు. అమ్మో, చూడు, ఈ నీరు ఓ ఘన పదార్థం అని కాలితో తన్నాడు. బూటు చప్పుడు వినిపించింది. లేదా ద్రవం. మళ్ళీ తన్నాడు. ఈసారి నీళ్లు ఎగిరి ఇద్దరి మీద పడ్డాయి. ఆ అనుభూతి వచ్చిందా? ప్రయత్నించి చూడు. అతనెంత త్వరగా అద్భుతాలు చేయగలడు. వెంటనే నా ఆలోచనలు ఇంకోలా సాగాయి. నీటిపై నడవటం సాధ్యమే, అతి సాధారణమే. కానీ అయితే నీరు ఇప్పుడు ఘన పదార్థం అయితే దాన్ని ఎలా త్రాగుతాం? ప్రశ్నించాను. మనం దానిపై ఎలా నడుస్తున్నాము అదే పద్ధతిలోనే. రిచర్డ్, నీరు ఘనము కాదు, ద్రవము కాదు. నువ్వు నేను అది మనకెలా ఉండాలో అలా నిర్ణయిస్తున్నాము. నువ్వు నీరు ద్రవరూపంలో ఉండాలనుకుంటే ద్రవరూపంగా తలుచుకో. అది ద్రవరూపంలో ఉన్నట్లే ప్రవర్తించి దానిని త్రాగు. నీకు అది వాయువులా ఉండాలంటే అది వాయు రూపంలో ఉన్నట్లు ప్రవర్తించి దాన్ని శ్వాసించు, ప్రయత్నించు. బహుశా ఇవన్నీ బాగా పరిణితి చెందిన ఉన్నతాత్మలకు సంబంధించిన విషయాలు అనుకుంటాను. ఇవన్నీ వారికి కొంత సమీపంలోనే, అంటే ఓ 50 అడుగుల పరిధిలోనే సంభవిస్తాయేమో. నేను ఆ నీటిపై మోకాళ్ళ మీద కూర్చుని నా చేతిని దానిలోకి ముంచాను. అది ద్రవమే. ఆ తర్వాత బోర్లా పడుకుని నా తలను ఆ నీలవర్ణ జలంలో ఉంచి దాన్ని ఓ వాయువుగా భావించి ఉచ్ఛ్వాసించాను. అది వెచ్చని ద్రవరూప ప్రాణవాయువుల లోనికి వెళ్ళింది. ఎక్కడా పొలమారడం కానీ దగ్గు రావడం కానీ జరగలేదు. లేచి కూర్చుని అతని కళ్ళలోకి చూస్తూ ఓ చిలిపి ప్రశ్న అడగాలనిపించింది. నేను అడుగుతానని అతను ఊహించినట్లుంది. అడుగు అన్నాడు. ఏం అడగాలి? నువ్వు అనుకున్నది మాటల్లో చెబితే మరింత స్పష్టంగా ఉంటుంది కదా, అందుకే అడుగు అన్నాడు. మనం నీటిపై నడవగలిగి దాన్ని పీల్చి దాన్నే త్రాగగలిగితే అదే పనిని నేలతో చేయలేమా? చాలా మంచి సందేహం నువ్వు గుర్తించావు. అతను రంగులతో చిత్రించిన ఓ సరస్సు మీద నడుస్తున్నంత సులభంగా ఒడ్డు దగ్గరకు నడిచాడు. అతని పాదం నేలపై ఉన్న మట్టిని గడ్డిని తాకగానే అతను అందులో మునగసాగాడు. నెమ్మదిగా కొన్ని అడుగులు వేసేసరికి అతను భుజాల దాకా నేలలో కూరుకుపోయాడు. ఆ దృశ్యం చూస్తూ ఉంటే నీటి కుంట దీపంలాగాను, చుట్టూ ఉన్న నేల సముద్రంగా మారినట్లుగా ఉంది.
కాసేపు ఆగి ఆ పచ్చిక మైదానంలో అతను ఈదటం మొదలుపెట్టినప్పుడు నల్లటి బురద చుక్కలు ఇరువైపులా ఎగిరిపడ్డాయి. ఆ తర్వాత దానిపై తేలాడు. ఆ తర్వాత లేచి నిలబడి దానిపై నడిచాడు. ఇలా అకస్మాత్తు ఓ వ్యక్తి నేలపై నడవడం చూస్తే అదో వింతలా ఉంది. అతని ప్రదర్శన చూస్తూ నీటి కుంటపై నిలబడి చప్పట్లు చరిచాను. అభివాదంగా తల వంచి తాను చప్పట్లు చరిచాడు. నేను కుంట ఒడ్డు దగ్గరకు వెళ్ళి నేలను ద్రవంగా భావిస్తూ నా కాలి బొటన వ్రేలి కొనతో తాకాను. వలయాలుగా తరంగాలు ఏర్పడి పచ్చిక బయలులు ముందుకు సాగాయి. ఈ నేల ఎంత లోతుంది? నేను దాదాపు గట్టిగా అరిచాను. నేనెంత లోతు అనుకుంటే అంతే. 2 అడుగుల లోతు అనుకున్నాను. అక్కడ 2 అడుగుల లోతుంది. నేను మెల్లగా బరువుగా కాలు తీసి కాలు వేస్తూ నేలలోకి నడిచాను. నేను ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ క్రమంగా పూర్తిగా నేలలో మునిగిపోయాను. లోపల నల్లగా భయం కలిగేలా ఉంది. ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి ఉపరితలానికి వచ్చి మునిగిపోకుండా గట్టిగా ఉన్న నీటి కుంట అంచును పట్టుకున్నాను. నువ్వు ఓ విశిష్టమైన విద్యార్థివి, ఆ విషయం తెలుసా? అతను గడ్డిలో కూర్చుని నవ్వుతూ అన్నాడు. నేను విద్యార్థినే కాదు, ముందు నన్ను ఇందులోంచి బయటకు లాగండి అని అరిచాను. నువ్వే పైకి రా. నేను పెనుగులాడడం మానేసి నేలను ఒక ఘన పదార్థంగా భావించి క్రమంగా పైకి వచ్చేశాను. శరీరమంతా నల్లటి మట్టి పెళ్ళలు పలుకుతూ శరీరం అంతా నల్లటి మట్టి పెళ్ళలు పలుకులుగా అంటుకుని ఉన్నాయి. ఈ ప్రపంచం మీ నోట్బుక్ లాంటిది. దాని పేజీల్లో మీరు లెక్కలను నేర్చుకుంటారు. ప్రపంచం యథార్థం కాదు, అది కల్పితమైనప్పటికీ కావాలనుకుంటే వాస్తవాన్ని అందులో వ్యక్తపరచవచ్చు. దానిలో మీరు పిచ్చి వ్రాతలు వ్రాయడానికి, అసత్యాలు వ్రాయడానికి లేదా కాగితాలను చించివేయడానికి కూడా సర్వస్వతంత్రులు. నిజమైన పాపం ఏమిటంటే సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మను హద్దులకు పరిమితం చేయడం. అది తగదు. ఓ ఆహ్లాద సాయంకాలాన మేము ఓ పట్టణం నుంచి బయలుదేరి మైదానం వైపుకు నడుస్తున్నాము. మీరు గోడలలోంచి కూడా నడిచి వెళ్ళగలరు కూడా డాన్. లేదు, మీరేదైనా లేదంటే దాని అర్థం అవుననే కదా. నాకు తెలుసు అంటే నేను ప్రశ్న వేసే విధానం మీకు నచ్చలేదనగానే నేను ప్రశ్న వేసే విధానం మీకు నచ్చలేదనేగా. మనం ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలిస్తాము కదా. మరి ఇప్పుడు సమస్య నడకనా లేదా గోడనా అడిగాడు. సరే, నేను ఒక పరిమితమైన స్థాన సమయాలకు లోబడి ఇంకొక స్థాన సమయాలకు కదలగలనా అన్నదే కదా నీ ప్రశ్న. ఇందులోని భావాన్ని నేను అంగీకరించను రిచార్డ్. చిరాకుతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేనేం అడిగానో అతనికి తెలుసు. ఎందుకు తను నేరుగా జవాబు చెప్పడు? ఇది తాను ఎలా చేయగలడో తెలుసుకునే అవకాశం ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే నువ్వు ఇలా సున్నితంగా ఆలోచించాలనే నేను ఈ పద్ధతిలో మాట్లాడుతాను. సరే, మీరు గోడలోంచి నడవగలరు అని ఓసారి నాకు చూపించండి. ఇలాగైతే ప్రశ్న బాగుందా అన్నాను. పర్వాలేదు, కానీ ఇంకొంచెం స్పష్టంగా. ఇక నాకేమీ చెప్పొద్దు. నేనేమనుకుంటున్నానో అది ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇదిగోనండి, ఇదే నా ప్రశ్న. స్థాన సమయ చట్రంలో విచ్ఛిన్నంగా కొనసాగుతున్న గోడ అని పిలువబడే ఓ పరిధికి లోబడిన పదార్థం అనే భ్రాంతిలోంచి, అదేవిధంగా భ్రాంతి అయి ఉన్న మరో పదార్థమైన మీ భౌతిక దేహాన్ని మీరెలా కదిలించగలరు? అద్భుతం. నువ్వు సరి అయిన పద్ధతిలో ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నే నీకు సమాధానం అవుతుంది. ఒప్పుకుంటావా? లేదు, ప్రశ్నే సమాధానం కాదు. మీరెలా గోడలోంచి నడవగలరు? రిచార్డ్, నువ్వు సమాధానానికి చాలా దగ్గరగా వచ్చావు. అంతలోనే దాన్ని పాడు చేసుకున్నావు. ప్రతి సూక్ష్మాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్న వేయడం చాలా కష్టం డాన్. నేనేం అడుగుతున్నానో మీకు తెలియదా? సరే, అదేదో కాస్త కష్టమని చెప్పి నువ్వు ప్రయత్నించడం మానేస్తావా? అసలు నడకే చాలా కష్టం, కానీ నిరంతర సాధన వల్ల దాన్ని సాధించావు. కాబట్టి సాధారణ నడక చూడడానికి చాలా సులభంగానే కనిపిస్తుంది. అంటూ
తల ఊపాను. సరే, ప్రశ్న సంగతి వదిలేయి, నేను దానిని వదిలేస్తాను. నా ప్రశ్న ఏమిటంటే, మీకు అది సాధ్యమా? చివుక్కున తలపైకెత్తి నా వైపు చూశాడు. ప్రపంచంలో దేన్ని తను లక్ష్య పెట్టనన్నట్లుగా ఉంది ఆ చూపు. దేహం ఒక భ్రాంతి, గోడ ఒక భ్రాంతి. కానీ ఈ రెండింటి మధ్య తేడాలు మాత్రం సత్యం. అది మాత్రం భ్రాంతి పరిధిలోనికి రాదు అనే కదా నువ్వు అంటున్నది. నేనేమీ అనలేదు, మీరే అంటున్నారు అన్నాను. కానీ అది సత్యం, ప్రకృతి సహజం. ఇంతకు దానిని మీరెలా చేస్తారు అడిగాను. రిచార్డ్, నేనేమీ చెయ్యట్లేదు. ఏదైనా అది అంతకు పూర్వమే జరిగినట్లు చూడు. అంతా అప్పుడు దానంతటదే సంభవిస్తుంది. ఇదేదో సులభంగా ఉందే. ఇది చిన్నప్పుడు నడక నేర్చుకోవడం లాంటిదే. దీనిని నేర్చుకోవడానికి ఎందుకంత శ్రమ పడాలని తరువాత నువ్వే ఆశ్చర్యపోతావు. డాన్, ఇప్పటికిప్పుడు గోడలలోంచి దూసుకెళ్ళడం కష్టం కాదు కదా. నాకది అసాధ్యం కూడా. అసాధ్యం అని 1000 మార్లు అంటే దృఢమైన గోడ నీకు సులభ సాధ్యమవుతుందా అన్నాడు డొనాల్డ్. క్షమించండి, అది నాకు సాధ్యమే. కానీ యుక్తమైన సమయం వచ్చినప్పుడు నేను ఆ పని చేస్తాను. చూడండి జనులారా, ఇతను నేలపై నడుస్తాడట, కానీ గోడ ద్వారా నడవలేనని నిరుత్సాహపడుతున్నాడు అన్నాడు కాస్త వెటకారంగా. నీటిపై నడక చాలా సులభం, కానీ ఇది నీ పరిమితుల కోసం, నీ చేతకాని తనాల కోసం వాదించు. అవి నీ సొంతమవుతాయి రాగయుక్తంగా అంటూ నువ్వు నేలలో ఇది 1 వారం కూడా పూర్తి కాలేదు కదా అని గుర్తు చేశాడు. రాగయుక్తంగా అంటూ నువ్వు నేలలో ఇది 1 వారం కూడా పూర్తి కాలేదు కదా అని గుర్తు చేశాడు. అవును, మరి గోడ అంటే నిలువుగా ఉన్న నేల లాంటిదే కదా. భ్రాంతి అనేది ఏదైనా ప్రత్యేక దిశలోనూ పనిచేస్తుందని అనుకుంటున్నావా? సమాంతరంగా ఉన్న భ్రాంతులనైతే సులభంగా జయించవచ్చు, నిలువుగా ఉన్న భ్రాంతులైతే కుదరదా? డాన్, మీరు నాలోంచి వెళ్తున్నట్టుగా ఉంది ఇదంతా వింటుంటే. నీలోంచి వెళ్ళే సమయం ఆసన్నమైందంటే నిన్ను నేను వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైనట్లే అంటూ నా వైపు నవ్వుతూ చూశాడు. ఆ పట్టణం చివరగల ఎర్రటి ఇటుకలతో నిర్మించిన ధాన్యపు గిడ్డంగిని సమీపించేసరికి అడ్డు త్రావులో విమానాల వద్దకు వెళ్ళడానికి అన్నట్లు అకస్మాత్తుగా అతను కుడివైపుకు తిరిగి రెప్పపాటు కాలమాగి ఆ గోడ ద్వారా ప్రవేశిస్తూ అదృశ్యమయ్యాడు. నేను చప్పున అతనితో పాటు అలా తిరిగి ఉంటే తనతో పాటు గోడ నుంచి వెళ్ళేవాడినే అని అనుకున్నాను. కానీ ఆ గోడ దగ్గరగా ఆగి అతను ఇదివరకు నిలబడిన ప్రదేశం వైపు చూస్తూ చేతితో గోడను తాకగా అదో దృఢమైన ఇటుక గోడలా అనిపించింది. నేను ఏదో రోజు ఒంటరిగా ఇలా గోడల ద్వారా అదృశ్యమై నడిచే విద్యను నేర్చుకుంటాను డాన్, స్వగతంగా సంకల్పించాను. డొనాల్డ్, మీరీ ప్రపంచంలో జీవిస్తున్నవారుగా నాకు అనిపించట్లేదు. మైదానంలో కూర్చొని అన్నాను. తన విమానం రెక్కపై కూర్చొని జాగ్రత్తగా ట్యాంకులోకి పెట్రోల్ పోయడం నేర్చుకుంటున్న డొనాల్డ్ ఒక్కసారి ఉలిక్కిపడి నా వైపు చూశాడు. అవును, జీవించడం లేదు. ఆ మాటకొస్తే ఇక్కడ ఎవరు మాత్రం జీవిస్తున్నారు? ఈ ప్రపంచంలో జీవించేవాడిని ఒకడిని చూపగలవా? మీరేమంటున్నారు అని అడిగాను. ఈ ప్రపంచంలో జీవించేవాడిని ఒక్కడిని చూపాలా? ఎవరో ఎందుకు? నేను ఈ ప్రపంచంలో జీవిస్తున్నాను. నీవేదో చిదంబర రహస్యాన్ని కనుగొన్నట్లు అద్భుతం. నేనేదో చిదంబర రహస్యాన్ని కనుగొన్నట్లు అద్భుతం. నువ్వెంత చురుకుగా విషయాలను నేర్చుకుంటున్నావు. ఈరోజు నేను నీకు విందు ఇవ్వదలుచుకున్నాను అన్నాడు. అతను ఎత్తి పొడుపుగా అనడం లేదు కదా? లేదు, అతను నిజంగానే అంటున్నాడు. అందులో ఏ దాపరికమూ లేదు. ఇందులో ఏముంది? నేను ఈ ప్రపంచంలో జీవిస్తున్నాను. అంతెందుకు, నాతో పాటు 4 బిలియన్ ప్రజలు ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు. నేనంటున్నది మీ గురించి. మీరే ఈ ప్రపంచంలో జీవించట్లేదని. అయ్యో రామా, నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? నువ్వు ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించాలనుకున్నాను. అయితే ఇవాళ నీకిస్తానన్న విందు రద్దు చేస్తున్నాను.
అంటూ కోపము జాలి రెండూ మిళితమైన చూపొకటి నా వైపు చూశాడు. ఇదే ప్రపంచంలో జీవిస్తున్నావని నువ్వు నిశ్చయంగా చెప్పగలవా? అంటే వ్యాపారాల్లో నష్టపోయిన వారితో పాటు జీవిస్తున్నావా? క్రికెట్ ఆటగాళ్లతో జీవిస్తున్నావా? దేశాన్ని రక్షించే సైనికులతో పాటు జీవిస్తున్నావా? అయితే ఉఫియో సమీపంలోని గడ్డి భూముల్లో నీ పాత విమానంతో ఏం చేస్తున్నావిక్కడ? నీ జీవిత వాస్తవికతలు అన్నీ భూస్వాముల అనుమతి తీసుకోవడాలు, ఓ నలుగురు ప్రయాణికులు విమాన ఇంజిన్ను శుభ్రపరచడము, మృత్యు భయాన్ని కలుగజేసే వడగండ్ల వానలు. నీ ప్రపంచంలో ఎంతమంది జీవిస్తున్నారు? 4 బిలియన్ల మంది నీ ప్రపంచంలో నివసిస్తున్నారని అంటావా? ఇలా నా ముందు గడ్డిలో నిలబడి 4 బిలియన్ ప్రజలు 4 బిలియన్ వేర్వేరు రకాల్లో నివసించరు అని, అందరి లోకం ఒకటేనని నాతో చెబుతావా? వేగంగా మాట్లాడడం వలన రొప్పుతూ అన్నాడు. అతను ఈ ప్రపంచంలో నివసించడం లేదని అనుమానించడం ఇక ఇదే ఆఖరు. పుస్తకం తెరిచినప్పుడు కనిపించిన రాతలు నాకు అర్థం కావడానికి చాలా కాలం పట్టింది. మీరు ఓ కల్పిత పాత్రగా జీవించడాన్ని సాధన చేస్తే కొన్నిసార్లు శరీరమో హృదయమో గల మనుషుల కంటే కల్పిత పాత్రలే మరింత సజీవంగా ఉంటాయని మీకు అర్థమవుతుంది. మీలోని స్వార్థానికి నిజమైన కొలమానం మీ మనస్సాక్షి. దాని ఘోషను జాగ్రత్తగా వినండి. మనం ఏమనుకుంటామో అది చేయడానికి మనం సర్వస్వతంత్రులం అంటూ ఆ చీకటి రాత్రిలో చలిమంటను రాజేశాడు డొనాల్డ్. ఇది సుస్పష్టంగా తేటగా అర్థమైంది కదా. ఈ విశ్వాన్ని నడపడానికి ఇదో మంచి పద్ధతి కాదంటావా? కాదని ఎలా అనగలను? కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయాన్ని మరిచారు. చెప్పాను. ఏమిటి? మనం ఏమనుకుంటామో అది చేయడానికి మనం సర్వస్వతంత్రులం. కానీ ఎంతవరకు అంటే మన చేష్టలు ఇతరులను బాధించినంత వరకు. ఇతరుల చేష్టలు ఇతరులను బాధించినంత వరకు వాదిస్తున్నట్లుగా అన్నాను. మీకు ఈ విషయం తెలుసని నాకు తెలుసు, కానీ మీరు అనుకున్నది తగు రీతిలో చెప్పాలిగా. అంతలో అకస్మాత్తుగా ఎవరో కదిలిన అలజడి వినిపించింది. షిమోడా వైపు చూస్తూ, మీరు ఆ శబ్దాన్ని విన్నారా అని అడిగాను. అక్కడ ఎవరో ఉన్నట్టుంది అంటూ లేచి ఆ చీకటిలోకి వెళ్ళాడు. కాసేపు తర్వాత గట్టిగా నవ్వి ఏదో పేరు అన్నాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. పర్వాలేదులేండి, అది ఆ ఆగంతకుని గొంతు. లేదు, నీ రాక మాకు సంతోషాన్నిస్తుంది. ఇక్కడ నిలబడనవసరం లేదు, ఇలా రా, ఇదే మా స్వాగతం. ఆగంతకుని మాటలలో యాస ఎక్కువగా ఉంది. అది రష్యన్ కాదు, చెక్క కాదు, ట్రాన్సిల్వేనియస్ యాస కంటే భిన్నంగా ఉంది. ధన్యవాదాలు. ఈ చీకటి రాత్రి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. షిమోడా వెంట వచ్చిన వ్యక్తి మేం వేసిన మంట వెలుగులోకి రాగానే స్పష్టంగా కనిపించాడు. అతనెందుకో అసాధారణంగా అనిపించాడు. సన్నగా రివటలా ఉన్న అతడిని చూడగానే తోడేలు గుర్తుకొచ్చి భయం వేసింది. నల్లటి పొడవాటి దుస్తులు ధరించి తలపై ఎర్రంచు నల్ల టోపీ పెట్టుకున్నాడు. ఆ కాంతి వెలుగు అతనికి అసౌకర్యంగా ఉన్నట్లుంది. నేను ఇంటికి వెళ్తున్నాను, ఈ పొలాల్లోంచి అయితే అడ్డదారిన త్వరగా వెళ్ళవచ్చని. అలాగా? అతను అబద్ధం చెబుతున్నాడని షిమోడాకు తెలుసు. అయినా గట్టిగా నవ్వాడు. అతని పరిస్థితి నాకెప్పుడూ అర్థమైంది. ఇలా వచ్చి సేదతీరండి, మీకేదైనా సహాయం కావాలంటే అడగండి. కుంచుకుపోతున్న అతడిని చూచి చెప్పాను. అలా అయినా కాస్త స్వేచ్ఛగా కూర్చుంటాడనుకున్నాను. అతను నా వైపు చూస్తూ నిరాశతో కూడిన నవ్వు నవ్వాడు. ఆ చూపు నా హృదయాన్ని తాకింది. అవును, నాకు మీ సహాయం కావాలి. నాకది అత్యంత అవసరం. లేకపోతే మిమ్మల్ని ఇలా అర్థించేవాడిని కాదు. నేను మీ రక్తాన్ని త్రాగొచ్చా? కొద్దిగా. అది నా ఆహారం. నాకు మానవ రక్తం చాలా అవసరం అన్నాడు.
ఇంగ్లీషు రాక అతని యాస అలా ఉందా, లేక నేనే అతని మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా? ఏదైతేనేం ఏదైతేనేం ఒక్క ఉదుటున ఎగిరి ప్రక్కకు దూకాను. నా వేగానికి చుట్టుప్రక్కల ఎండుగడ్డి ఎగిరి మంటల్లో పడింది. ఆ వ్యక్తి ఒక అడుగు వెనుకకు వేశాడు. నేనేమి అర్భకుడిని కాదు. నా బలిష్టమైన శరీరం అతడిని భయపెట్టి ఉండవచ్చు. అతను తల తిప్పి, నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. ఇందాక నేను మీతో అన్న రక్తం విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. కానీ మిమ్మల్ని చూస్తుంటే నోరూరుతోంది. నువ్వు ఏమంటున్నావు? నేను ఉద్రేకంలో ఉన్నానేమో, చాలా గట్టిగా అరిచాను. ఇందాక నువ్వు ఏమన్నావు? నువ్వు ఎవరు? చూస్తుంటే నువ్వు ఒక రక్తపిశాచివా అని అడిగాను. వాక్యం పూర్తి చేసేంతలో షిమోడా ఆయనకు అడ్డు తగిలాడు. రిచార్డ్, మన అతిథి ఏదో చెప్పబోతున్నాడు. అంతలోనే నువ్వు అడ్డుపడ్డావు. దయచేసి అతనిని చెప్పనివ్వు. అయ్యా, నా స్నేహితుడు కాస్త తొందరపడ్డాడు. మీరు కానివ్వండి అన్నాడు షిమోడా. డొనాల్డ్ అన్నాడు. వీడు కాస్త శాంతించు. దీనితో నేను శాంతించి అతని వైపు భయంతో ప్రశ్నార్థకంగా చూశాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను రక్తపిశాచకుడిగా పుట్టాలని అనుకోలేదు. కానీ అంతా నా దురదృష్టం. నాకు పెద్దగా ఎవరు స్నేహితులు కూడా లేరు. కానీ ప్రతి రాత్రి కొంత తాజా రక్తం నాకు అవసరమై తీరుతుంది. లేదంటే నేను భయంకరమైన నొప్పితో గిలగిలలాడిపోతాను. కొంత చాలు, ఓ గుక్కెడి కన్నా తక్కువే. అతను నాలుకతో పెదాలు తడుపుకుంటూ నా వైపు ఒక అడుగు వేశాడు. నేను అతనికి లొంగిపోయేటట్లు షిమోడా ఏదో చేసినట్లుంది. ఒక్క అడుగు ముందుకేస్తే అతను నా రక్తాన్ని పీల్చివేయగలడు. నన్ను తాకితే చస్తావు. అతన్ని నేను చంపకపోయినా కనీసం నా చేతులతో కదలకుండా బంధించగలను. నా అరుపుకు భయపడినట్లున్నాడు. నిట్టూర్చుతూ అక్కడే ఆగిపోయాడు. అతను షిమోడా వైపు తిరిగి, నీకు కావలసిన సందర్భాన్ని కల్పించానా అని అడిగాడు. ధన్యవాదాలు. ఆ రక్తపిశాచం నా వైపు చూసి నవ్వి, నాటకం ముగియగానే బయటకు వచ్చి హాయిగా నవ్వే నటుడిలా గట్టిగా నవ్వుతూ సంతోషంగా నా వైపు చూస్తూ, నీ రక్తం నేనెందుకు తాగుతాను రిచార్డ్ అన్నాడు. అతని మాటలు చాలా స్పష్టంగా మంచి ఇంగ్లీషు ఉచ్చారణతో స్నేహపూర్వకంగా ఉన్నాయి. నేను అలా చూస్తున్నంతలోనే అతను దూరమై ఓ 5 సెకన్లలోపే కనుమరుగైపోయాడు. షిమోడా తిరిగి మంట ప్రక్కనే కూర్చుంటూ, ఇందాక జరిగిన దాన్ని నువ్వు ఎలా అనుకుంటున్నావో చెబితే సంతోషిస్తాను అన్నాడు. నా గుండె దడదడ ఇంకా తగ్గలేదు. ఆ దయ్యంతో పోరాడడానికి సిద్ధమైన నేను ఇంకా సాధారణ స్థితికి రాలేదు. డాన్, ఇలాంటి వాటికి నేను తగనని అనుకుంటున్నాను. మీరే చెప్పండి, ఏమిటి ఇదంతా? ఎవరతను? వచ్చింది డాట్ అనే ట్రాన్సిల్వేనియా రక్తపిశాచం. షిమోడా కంఠస్వరం డాట్ స్వరం కంటే కఠినంగా ఉంది. లేదా ఇంకా చెప్పాలంటే ట్రాన్సిల్వేనియా రక్తపిశాచ ఆలోచన రూపం. నువ్వు ఏదైనా అంశాన్ని గురించి చెప్పేటప్పుడు దానిని ఎదుటి వ్యక్తి పట్టించుకోడు అని నువ్వు అనుకుంటున్నావు. అందుకే ఇలా ఒక ఆలోచన రూపాన్ని కల్పించి నీ మీదికి ఉసికొలిపా. నేను అతిగా ప్రవర్తించానా? అతని రూపం, టోపీ, కోరలు నిన్ను భయపెట్టాయా? అతని టోపీ చాలా బాగుంది. కానీ షిమోడా, అతని రూపం చిన్నప్పుడు నేను చదివిన కథలలో వర్ణించినట్టుగానే పాత పద్ధతిలోనే ఉంది. నేను అస్సలు భయపడనే లేదు. అతను నిట్టూర్చుతూ, అలా. కానీ నువ్వో చిన్ని అంశాన్ని గమనించావా? అదే మనకు ముఖ్యం. ఏమిటి అంశం? రిచార్డ్, నేను సృష్టించిన రక్తపిశాచం నీ రక్తాన్ని పీల్చడానికి దగ్గరగా వచ్చినప్పుడు నువ్వేం చేయాలనుకున్నావో అది చేశావు. అతడిని బాధిస్తుంది అని తెలిసి అతని మీద దాడికి సిద్ధమయ్యావు. రక్తం ఇవ్వకపోతే తాను చాలా బాధపడాల్సి ఉంటుందని కూడా ముందే నీతో చెప్పాడు కదా. అయినా నువ్వు అనుకున్నది నువ్వు చేసేశావు. అవును మరి. అతను నా రక్తాన్ని త్రాగడానికి వచ్చాడు. మనం అందరితో చెప్పేదే అతను నీతో చెప్పాడు. మనం అందరితో చెప్పేదే అతను నీతో అన్నాడు.
నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోనకపోతే నేను చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాము కదా, అలానే నీతోనూ అన్నాడు. దాన్నే ఆలోచిస్తూ మనం అందరితో చెప్పేదే అతను నీతో అన్నాడు. నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోనకపోతే నేను చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాం కదా, అలానే నీతో అన్నాడు. దాన్నే ఆలోచిస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయాను. నేను ఇంతకాలం ఏమని నమ్మాను? ఇతరులను బాధించినంత వరకు మనం ఏం చేయాలనుకున్నామో అది చేయడానికి మనం సర్వస్వతంత్రులం అని అనుకున్నానే. కానీ ఇది ఈ సందర్భంలో సరిగ్గా అతకడం లేదే. ఎక్కడో ఏదో లోపించింది. ఈ అంశమే నిన్ను ఆశ్చర్యపరిచేది. అందరూ సత్యమని నమ్మే అంశం వాస్తవంలో పూర్తిగా అసంభవంగా ఉంది. నువ్వు అన్న వాక్యంలో ఇతరులను బాధించినంత వరకు అన్నది ఉంది చూసావా, అదే అసంబద్ధమైనది. ఏది ఎలా ఉన్నా మనం ఎవరి చేతనైనా బాధింపబడాలా వద్దా అన్నది మనమే ఎన్నుకుంటాము. దాన్ని నిర్ధారించుకునేది మనమే తప్ప వేరెవరో కాదు. నేను సృష్టించిన ఆ రక్త పిశాచంగాడు ఏమన్నాడు? నువ్వు రక్తం ఇవ్వకపోతే తాను బాధపడతానన్నాడు. అలా బాధపడడం అన్నది అతని నిర్ణయం, అది అతని ఎన్నిక. అప్పుడు నువ్వు ఏం చేయాలన్నది నీ నిర్ణయం, నీ ఎన్నిక. అంటే రక్తం ఇవ్వడమో, అతడిని పట్టించుకోకపోవడమో, గట్టిగా బంధించడమో, మంత్రిచ్చిన కొయ్య చీలను అతని గుండెలోకి పొడవడమో, అది అంతా నీ ఇష్టం. అలాగే నిన్ను ఏ విధంగానైనా నిరోధించే స్వేచ్ఛ అతనుకుంది. ఇది ఇలా అనంతంగా హనుమంతుని తోకల సాగుతూనే ఉంటుంది. అంతా వారి వారి ఎన్నిక, అంతా వారి వారి ఇష్టానుసారం, చెప్పాడు డొనాల్డ్. మీరు ఇలా కాకుండా ఇంకో దృష్టితో చూస్తే విను, ఇది అన్నింటికన్నా ముఖ్యం. మనమందరం ఏం చేయాలనుకుంటామో అది చేయడానికి సర్వస్వతంత్రులం అని ముగించాడు. మీ జీవితాల్లో తారసపడే రకరకాల వ్యక్తులు, రకరకాల సంఘటనలు అన్నీ ఎలా సంభవిస్తున్నాయంటే వీటన్నింటినీ అలా చేర్చి కూర్చింది మీరే. అయితే వాటితో ఏం చేయబోతున్నారన్నది ఆ తరువాతి మీ మరో ఎన్నిక. అయితే వాటితో ఏం చేయబోతున్నారన్నది ఆ తరువాతి మీ మరో ఎన్నిక. ఒకరోజు రేయర్సన్లోని ఒక కేఫ్లో కూర్చుని ఉండగా అతనిని ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగా. డాన్, మీకెప్పుడు ఒంటరితనం అనిపించలేదా? నువ్వు ఇలాంటి ప్రశ్న అడగటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆగండి, నేనింకా ప్రశ్నను పూర్తి చేయలేదు. మీకు ఎప్పుడైనా కొద్దిగాను ఒంటరివాడిని అనే భావం కలిగిందా? మీకెప్పుడైనా కొద్దిగానైనా ఒంటరివాడిని అనే భావం కలిగిందా అని అడిగాను. నువ్వు ఏమనుకుంటున్నావంటే, ఆగండి, ఈ జనసమూహం వీళ్ళను మనం కేవలం కొన్ని నిమిషాలే చూస్తాం అనుకుందాం. ఓ జన సమూహంలో ఒక అందమైన యువతి నా దగ్గరకు వచ్చి స్నేహంగా పలకరించి ఓ 10 నిమిషాలు విమానంలో విహారం చేసి ఆ తర్వాత తన దారిన తాను, నా దారిని నేను వెళ్ళిపోయి ఆ తర్వాత మేమెప్పుడు కలుసుకోలేదనుకోండి. అప్పుడు కలిగే కొద్దిపాటి ఒంటరితనం లాంటిది. నాకు మటుకు నేను శాశ్వతంగా లేను కనుక నా స్నేహితులు ఎప్పటికీ నాకు శాశ్వతం కాలేరు అని అనిపిస్తుంది. నేను శాశ్వతంగా లేను కనుక నా స్నేహితులు కూడా ఎప్పటికీ నాకు శాశ్వతం కాలేరు అని అనిపిస్తుంది. అతను కాసేపు మౌనంగా ఉండిపోయాడు. లేక అలాంటి శాశ్వత స్నేహితులు సంభవమా? ఇప్పుడు నేను మాట్లాడవచ్చా షిమోడా? ఓ తప్పకుండా. మా ముందున్న ప్లేటులో నూనె మా ముందున్న ప్లేటులో నూనె అంటిన పలుచని కాగితంలో చుట్టబడిన హోంబర్గర్లు ఉన్నాయి. ఆ పేపరు తొలగిస్తే హోంబర్గర్కు అక్కడక్కడ అంటి ఉన్న నువ్వులు కనిపించాయి. నిజానికి అవి వేయకపోయినా హోంబర్గర్లు రుచిగానే ఉంటాయి. అతను మౌనంగా హాంబర్గర్ను తింటుండగా అతనేం చెబుతాడా అని వేచి చూస్తున్నాను. సరే రిచార్డ్, మనం అయస్కాంతం లాంటి వాళ్ళం. వద్దులే, అలా కాదు. మనం రాగి తీగలచే చుట్టబడిన ఇనుప ముక్కల వంటి వాళ్ళం. మనల్ని మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు అయస్కాంతీకరించుకోవచ్చు. ఓ అయస్కాంతానికి తాను ఎలా పనిచేస్తున్నాను అనే విషయం పట్ల జిజ్ఞాస ఉండదు. అయస్కాంత తత్వం దాని సహజ గుణం.
అయస్కాంతత్వం దాని సహజ గుణం. అది కొన్నింటిని ఆకర్షిస్తుంది, మరికొన్నింటిని వికర్షిస్తుంది. బంగాళదుంప చిప్స్ తింటూ అతని వైపు కనుబొమ్మలు ముడివేసి చూస్తూ, మీరొకటి చెప్పడం మరిచారు. అదే దీన్ని నేను ఎలా చేయగలను అని ప్రశ్నించాను. నువ్వు ఏమీ చేయనక్కర్లేదు. విశ్వసూత్రం గుర్తుందా? సారూప్యం గలవారు పరస్పరం ఆకర్షింపబడతారు. నువ్వు న్యాయంగా, ప్రశాంతంగా, స్పష్టంగా, వివేకంతో నువ్వుగానే ఉండు. దానంతటదే క్రమంగా మనం ఎవరమనేది స్పష్టమవుతుంది. అప్పుడు అనుక్షణం ఈ పని నేను నిజంగా చేయాలనుకున్నానా అని ప్రశ్నించుకో. అవును అని సమాధానం వచ్చినప్పుడు మాత్రమే ఇకపై ఆ పని చేయాలి. దీనివల్ల మనంతట మనమే ఎవరి నుంచి అయితే ఇక నేర్వవలసింది ఇక ఏమీ లేదో వారి నుంచి వికర్షింపబడి, ఎవరి నుంచి అయితే మనం ఏదైనా నేర్వవలసి ఉంటే అటువైపు సహజంగానే ఆకర్షింపబడతాము. కానీ దీనికి అపారమైన విశ్వాసం ఉండాలి. అంతేకాక క్రమంగా అందరికీ దూరమై మనం మరింత ఏకాకులమవుతాము అన్నాను. అతను హోంబర్గర్ను తినడం ఆపి నా వైపు అదో రకంగా చూస్తూ, ఆ మాయల మారి విశ్వాసాన్ని వదిలేయి. దానికి ఎలాంటి విలువ ఇవ్వకు. దీనికి కావలసినదల్లా కల్పనా చాతుర్యం అంటూ టేబుల్పై మా ముందున్న ప్లేట్లను, చెంచాలను ప్రక్కకు తోస్తూ శుభ్రం చేశాడు. నేను ఆశ్చర్యంతో ఏం జరగబోతోంది, నా కళ్ళ ముందే ఏం ప్రత్యక్షం కాబోతున్నాయి అని గుడ్లప్పగించి చూడసాగాను. ఈ నువ్వు గింజంత కల్పనాశక్తే నీకు కనుక ఉంటే నీకు అన్నీ సుసాధ్యాలే అంటూ ఒక చిన్న నువ్వు గింజను బల్ల మధ్యలో ఉంచాడు. నేను మొదట నువ్వు గింజను, ఆ తరువాత అతని వైపు చూస్తూ, ఇంతవరకు నేను విశ్వాసమే అన్నింటికీ కారణం అని అనుకున్నాను. కానీ దానికి బదులు కల్పనే ముఖ్యం. అంటే ప్రపంచం మొత్తం నాపై తిరగబడుతుంది. ప్రపంచంలోని మీలాంటి ప్రవక్తలందరూ ఈ విషయమై ఏదో ఒక ఏకగ్రీవ తీర్మానానికి రావాలని కోరుకోండి అని అన్నాను. లేదు, ప్రవక్తగా నా కర్తవ్యాన్ని నిర్వహించేటప్పుడు, అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రితమే దీనిని నేను సరిదిద్దాలనుకున్నాను. కానీ నిజంగా అది ఏటికి ఎదురేదడం వంటిదే. కల్పనకు సరియైన పదం కూడా ఆ రోజుల్లో ప్రజలకు తెలియదు. తెలిసిందల్లా విశ్వాసమే. ప్రతిదానికి విశ్వాసం మీద ఆధారపడేవారు అన్నాడు. అంటే ఇప్పుడు నేను మీరు చెప్పిన అయస్కాంతీకరణ ప్రక్రియను ఊహిస్తూ ప్రారంభించాలా? ఊహించడమేముంది, చాలా సులభం. కావాలంటే ఒక అపురూప సౌందర్యవతి నా ముందు ఉన్నట్టు ఊహించగలను. అది నాకు సాధ్యమే, ఎందుకంటే అది కేవలం నా ఊహ మాత్రమే కనుక అన్నాను. అతను అప్పుడు వ్రేలాడుతూ మెల్లగా వెలుగుతున్న లైట్లకేసి నిరాశగా చూస్తూ, కేవలం నీ ఊహ. అది నీ ఊహే కావచ్చు. ఆ మాటకొస్తే ఈ ప్రపంచమే నీ ఊహ, భ్రాంతి అని మర్చిపోయావా? ఎక్కడైతే నీ ఆలోచన ఉంటుందో అక్కడే నీ అనుభవం కూడా ఉంటుంది. మనిషి యొక్క ఆలోచన ప్రకారంగానే అతని అనుభవం. నేను దేనికైతే భయపడుతున్నానో అదే సంభవిస్తోంది. బాగా ఆలోచించు. ఉన్నత స్థాయికి రా. వినోదానికి సుసంపదలు పొందడానికి సృజనాత్మక కల్పన ఉండాలి. నువ్వుగానే ఉంటూ స్నేహితులను పొందడం ఎలా? నీ ఊహలు ఆ పరమాత్మను పిసరంత కూడా మార్చలేవు. అవి విశ్వవాస్తవాన్ని ఏమాత్రము మార్చలేవు. మనం ఇక్కడ చర్చించేది అంతా వార్నర్ బ్రదర్స్ బొమ్మల ప్రపంచం లాంటిది. ప్రతి క్షణం ఊహలు, భ్రమలు, స్వప్నాల చిహ్నాలలో నడుస్తూ కలలు కనే మనం మనల్ని గారడీ చేసుకుంటున్నాము. అతను స్పూన్లు, ఫోర్కులను మా ఇద్దరి మధ్య ఓ వంతెనలాగా పేరుస్తూ, నీకు వచ్చే కలలు నీకు ఏం సందేశాలను ఇస్తున్నాయో తెలిస్తే నువ్వు ఎంత ఆశ్చర్యపోతావో. అలాగే నీ జీవితంలోకి తొంగి చూసే ప్రతి సంఘటనను ఎందుకు అలా జరుగుతోంది అని అడుగు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి మలుపు మనకు ఒక పాఠం చెబుతుంది. మంచిది, అలాగే చేస్తాను డాన్. అతడు తన వేగాన్ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇలా అంతా ఒక్కసారిగా నా మీద గుమ్మరిస్తే ఎలా? కొంత ఆలోచనల వ్యవహారంలో గంటకు 1 మైలు వేగం కూడా చాలా ఎక్కువే కదా.
నీకు విమానంలో విహరించినట్లు కల వస్తే ఆ స్వప్నం నుంచి నువ్వు ఏం గ్రహిస్తావు అని అడిగాడు. స్వేచ్ఛ విమానం కలలు కష్టాలను అధిగమించి స్వేచ్ఛగా ఎగరడాన్ని అంటే నేను స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నట్లుగా భావిస్తాను చెప్పాను. ఆ కళ నిన్ను మేల్కొల్పడం నిజమే. ఏ ప్రాపంచిక విషయాలకైతే నువ్వు బంధింపబడ్డావో అవి అంటే రోజువారీ చర్యలు, విసుగు, విమానం కూలిపోతుందనే భయం, ఇలాంటి వాటి నుంచి నువ్వు కోరుకునే స్వేచ్ఛను సూచిస్తుంది. నీకు ఇంకా అర్థం కానిదేమంటే నువ్వు ఇదివరకే అన్ని బంధాలను తెంచుకున్న స్వేచ్ఛాజీవివి. కనీసం ఇంతవరకైనా ఊహించగలిగావు అంటే నువ్వు సగం సాధించినట్లే. కేవలం కల్పన మాత్రమే అనే కదా ఇందాక నువ్వు అన్నది. కేఫ్ పనివారు ఆయన వైపే చూస్తూ ఎవరా ఇతను అని ఆశ్చర్యపోతున్నారు. అయితే మీకు ఎప్పుడు ఒంటరితనం అనిపించలేదు కదా డాన్? నేను అలా అనుకున్నప్పుడు మాత్రమే తప్ప మరెప్పుడు అలా అనిపించదు. నాకు మన చుట్టూ ఉన్న ఇతర తలాలలో అనేక మంది స్నేహితులున్నారు. నీకు కూడా ఉన్నారు. అలా కాదు నేనంటున్నది. ఈ భూతలంలో, ఈ భ్రాంతిమయ ప్రపంచంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానిని ఇక్కడే ప్రదర్శించండి. ఇందాక చెప్పిన అయస్కాంతత్వం గురించి ఏదైనా అద్భుతాన్ని చూపిస్తే నేను దాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. నీ జీవితంలోకి ఏదైనా తీసుకురావాలంటే అది అంతకు పూర్వమే అక్కడ ఉన్నట్లు సంకల్పించు. ఏది చేసి చూపెట్టు అన్నాడు. దేన్ని అనుకోవాలి? నాకు తారసపడ్డ యువతినా? ఏదైనా సరే, కానీ నువ్వు అంటున్న అమ్మాయి మాత్రం కాదు. మొదట ఏదైనా కాస్త చిన్నది. నన్ను ఇప్పుడే సాధన చేయమంటారా? అవును, సరే. ఓ నీలిరంగు పక్షి ఈక. అతను నా వైపు శాంతంగా చూస్తూ, రిచార్డ్, నీలిరంగు ఈక? మీరే అన్నారుగా అమ్మాయి తప్ప మరేదైనా సరే అని. అతను భుజాలు ఎగరేస్తూ, సరే మంచిది. ఓ నీలిరంగు ఈక. ముందు ఓ పక్షి ఈకను ఊహించుకో. నీ మనోఫలకంపై దాని ప్రతి అణువును రెండుగా చీలిన దాని కొనను, దాని కాడ చుట్టూ ఉన్న మెత్తని ఉన్ని వంటి ప్రోగులను ప్రతిదీ వివరంగా సంకల్పించు. అలా ఓ నిమిషం, ఆ తరువాత దాని సంగతి వదిలేయి. నేను ఓ నిమిషం పాటు కళ్ళు మూసుకుని నీలికాంతితో తలుకులీనుతూ రజితవర్ణపు అంచుల కలిగిన ఓ 5 అంగుళాల ఈకను ఊహించగానే నల్లటి చీకటిలో ఉజ్వలంగా వెలుగుతూ స్పష్టంగా ఒక ఈక తేలుతూ గోచరించింది. కావాలంటే దాని చుట్టూ స్వర్ణమయ కాంతిని కూడా చేర్చు. దానివల్ల అది మరింత సులభంగా వాస్తవం కావడమే కాక త్వరగా ఆకర్షింపబడటానికి దోహదపడుతుంది అన్నాడు. నేను ఆ ఈక చుట్టూ బంగారు వన్నెను చేర్చాను. ఇక చాలు, నెమ్మదిగా కళ్ళు తెరు అన్నాడు. నేను కళ్ళు తెరిచి, నా ఈక ఎక్కడా అన్నాను. నువ్వు అత్యంత స్పష్టంగా దాన్ని మనస్సులో ఊహించి ఉంటే అది ఈ క్షణమే గాలిలో తేలుతూ నీ మీద ఓ బండరాయిలా వచ్చి పడేది. ఓ నాయనో, బండరాయిలానా? అలంకారప్రాయంగా అంటున్నానులే రిచార్డ్. ఆ ఈక ఎక్కడైనా కనిపిస్తుందేమోనని ఆ రోజు మధ్యాహ్నం దాకా ఎదురుచూసా. కనిపించలేదు. ఆ రాత్రి భోజన సమయంలో టర్కీ శాండ్విచ్ తింటున్న నాకు అది కనిపించింది. మా టేబుల్ పైన ఉంచిన పాల సంచి మీద నీలి ఈక గుర్తుతో పాటు బ్లూ ఫెదర్ ఫామ్ బ్రయాన్ ఓహియో వారిచే తయారు చేయబడినది అని ముద్రించి ఉంది. డాన్, నా ఈక అన్నాను ఆశ్చర్యంతో. దానిని చూసి కనుబొమ్మలు ముడివేస్తూ, నువ్వు నిజమైన ఈకను కదా కావాలనుకున్నది అన్నాడు. ఏదో ఒక ఈక. ఇప్పుడిప్పుడే నేర్చుకునేవారికి అది చాలులే అని మీరు మనస్సులో అనుకుంటున్నారు కదా. నువ్వు ఈ ఈకను చేతితో పట్టుకున్నట్లు కాక కేవలం ఈకను మాత్రమే ఊహించావా? అవును, ఈక ఒక్కటే ఊహించాను. అదే దీనికి కారణం. నువ్వు ఏదైతే కావాలని ఆకర్షిస్తున్నావో దానితో పాటే నిన్ను కూడా ఆ దృశ్యంలోకి ఊహించుకోవాలి. క్షమించు, ఈ విషయాన్ని నీకు ముందే చెప్పడం మర్చిపోయాను అని అన్నాడు.
అదో చిత్రమైన అనుభూతి. నేను నేర్చుకున్నది పనిచేసింది. నా ఎరుకతో మొట్టమొదటిసారిగా నేను అనుకున్న దానిని సృష్టించుకున్నాను. ఈరోజు ఒక ఈక, రేపు ఒక ప్రపంచం అని చెప్పాను. చాలా జాగ్రత్త రిచార్డు, లేదంటే ఆ తర్వాత చాలా బాధపడతావు, హెచ్చరించాడు డొనాల్డ్. మీరు పలికే సత్యానికి గతము భవిష్యత్తులు అనేవి లేవు. అది నిత్యము, శాశ్వతము. అలా కాలానికి అతీతంగా ఉండటమే దాని ప్రకృతి.